సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టో ట్రేడింగ్ అనేది చేయబోతున్నా. అండ్ ట్రేడ్ కూడా ఎట్లా తీసుకుందాం అంటే, మనం ఆర్డర్ బ్లాక్ ని ఫైండ్ చేసి ట్రేడ్ అనేది తీసుకుందాం. సో ఆర్డర్ బ్లాక్ ని ఫైండ్ చేసి ట్రేడ్ తీసుకుంటే ఏంటంటే బ్రో, పిన్ పాయింట్ ఎంట్రీ అనేది దొరుకుతుంది. సో స్టాప్ లాస్ చాలా చిన్న స్టాప్ లాస్ వస్తుంది. అదే టార్గెట్ వస్తే మాత్రం మనకు 1:4 1:5 ఆ విధంగా అయితే దొరుకుతుంది అన్నట్టు. సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకునే అయితే దొరుకుతుంది ఈ వీడియోతోని. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ట్రేడ్ అనేది తీసుకుని ఉండే 50 లాట్స్ తోని. ఓకేనా? స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ $5 స్టాప్ లాస్ పెట్టిన. అండ్ స్టాప్ లాస్ ఈ పాయింట్ దగ్గర ఎందుకు పెట్టినా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ హై దగ్గర అయితే పెట్టుకున్న $36 టార్గెట్ అనేది పెట్టేసుకున్నా బ్రో. ఓకేనా? సో ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకోవడానికి సింపుల్ రీజన్ బ్రో, ఇక్కడ నుంచి చూసుకుంటే మార్కెట్ మనకు ఇక్కడికి వెళ్ళి లో క్రియేట్ చేసి ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తుంది. చూసుకోవచ్చు, ఈ విధంగా స్వింగ్ చేసుకుంటూ పైకి అయితే వెళ్తుంది అన్నట్టు గైస్. ఓకేనా? దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ప్రీవియస్ స్వింగ్ ని కూడా మనకు ఇక్కడ బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇది మనకు ఒక ఐడియం లాగైతే క్రియేట్ అయింది అన్నట్టు. బ్రో, ఇక్కడ ఐడియం ఎందుకు పెట్టుకున్నావు? కొంచెం ఇక్కడ పైన కూడా నువ్వు పెట్టుకోవచ్చు కదా ఐడియం అంటే. సో ఇక్కడ ఈ కన్సాలిడేషన్ ఉంది కదా బ్రో, ఇది ప్రాపర్ గా మనకు అంత మంచిగా అయితే ఒక కరెక్ట్ స్వింగ్ అనేది ఇవ్వలేదు. సో కొంచెం ఇక్కడ మనము అబ్జర్వేషన్ చేస్తే, సో ఎగ్జాక్ట్లీ ఐడియం అనేది నాకైతే ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఐడియం అనేది పెట్టేసుకున్నా. ఓకేనా? సో ఐడియం పెట్టుకున్న తర్వాత మార్కెట్ ఎక్కడి వరకు ఫాలింగ్ అవుతుంది అని చూసుకుంటే, సో ప్రీవియస్ ఐడియం దగ్గర మనకు ఆర్డర్ బ్లాక్ అండ్ ఎఫ్యూజీ ఎక్కడ ఉందంటే చూసుకోవచ్చు. ప్రీవియస్లీ ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ ఉంది ఒకటి చిన్నగా, అండ్ దానిపైన మనకు ఎఫ్యూజీ కూడా ఉంది. అండ్ దానికన్నా కింద చూసుకోవచ్చు, ఇక్కడ ఒక మనకు ఆర్డర్ బ్లాక్ అండ్ ఎఫ్యూజీ ఉంది. సో మార్కెట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఐడియం దగ్గర ఉన్న ఆర్డర్ బ్లాక్ అయితే టచ్ చేసుకొని పైకి వెళ్తది కాబట్టి, సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూసుకోవచ్చు, ఐడియం దగ్గర ఉన్న ఆర్డర్ బ్లాక్ అయితే టచ్ చేసిందా, చిన్నగా మనకు ట్యాప్ చేసి ఇక్కడికి వెళ్ళి పైకి అయితే వెళ్తుంది. సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ చూడంగానే నేను ఇక్కడ సింపుల్ గా ఒకటి 50 లాట్స్ తోని బై సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేసిన. అండ్ ఆర్డర్ బ్లాక్ కింద అయితే నేను స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుని ఉండే. ఓకేనా? టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ హై దగ్గర అయితే పెట్టేసుకున్నా, అంటే $36 మనకు టార్గెట్ అనేది వస్తుంది బ్రో. సరేనా? సో ఈ విధంగా అయితే ఈ ట్రేడ్ అనేది తీసుకున్నా. సో చూడండి మీరు, ఇప్పుడు మనకు స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా, మీరే చూస్తుండండి. ఓకేనా? చూసుకోవచ్చు, మనం ట్రేడ్ తీసుకోగానే మార్కెట్ కొంచెము ఏంటంటే కన్సాలిడేట్ చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే సేలర్స్ కి ఒకటేసారి పైకి వెళ్లాల్సి ఉంటే మార్కెట్ కి డైరెక్ట్ వెళ్ళదు బ్రో. కొంచెము ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ ఉంది కదా అని చాలా మంది సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. ఈ విధంగా ట్రాప్ చేసి, చాలా మందికి ట్రాప్ చేసి పైకి అయితే వెళ్తుంది అన్నట్టు. ఎందుకంటే మార్కెట్ కి ఫ్యూల్ కావాలి, మార్కెట్ నడవాలంటేనే ఫ్యూల్ కావాలి, అంటే లిక్విడిటీ కావాలి. కాబట్టి ఇక్కడ అందరికి ఏంటంటే సేల్ సైడ్ ఎంట్రీస్ చేపించి ఒకటేసారి పైకి వెళ్తుంది అన్నట్టు. సో బట్ మనం ఇక్కడ ప్రాపర్ గా ఒక ఎనలైసిస్ చేసి ఎఫ్యూజీ అండ్ ఆర్డర్ బ్లాక్ తీసి ప్రాపర్ గా మార్కెట్ ఎడ్ సైడ్ వెళ్తుందని ఫైండ్ చేసి, సో ప్రాపర్ గా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసినాం. సో ఇప్పుడు చూడండి, మనము చూస్తున్నాం ఇక్కడికి వెళ్ళి మన స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ హిట్ అవుతుందా అని. ఓకేనా? సో ఒకటేసారి పైకి వెళ్తే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది చూడండి మార్కెట్. ఓకేనా? అండ్ మీకు ఇప్పటి వరకు మీకు ఆర్డర్ బ్లాక్ అంటే ఏంది, ఎఫ్యూజీ అంటే ఏందో తెలియకపోతే డోంట్ వరీ, మనము దీనిపైన వీడియో అనేది చేద్దాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇది మన డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లో, ఇది ఇండియన్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో ఇది క్రిప్టో కోసం మన డెల్టా ఎక్స్చేంజ్ ఏంటంటే మనకు FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనము ఎలాంటి మనకు లీగల్ ఇష్యూస్ ఎలాంటి రాకుండా మనము ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టోటల్ గా INR లో డిపాజిట్ విత్డ్రా చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు. అండ్ FIU రిజిస్టర్డ్ కాబట్టి ఎక్దమ్ సేఫ్ అయితే ఉంటది. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. 15 మినిట్ లో అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సరేనా? చూసుకోవచ్చు బ్రో, టోటల్ గా ఇక్కడ ఎంతగానం కన్సాలిడేట్ చేస్తుందో మార్కెట్. చూసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ సేల్ సైడ్ వస్తది అన్నట్టు ఈ విధంగా ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుంది చూడండి. సో ఈ ప్యాటర్న్ ని చూసి చాలా మంది ఇక్కడ సేల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తూనే ఉంటారు. బట్ ఒకటేసారి చూడండి మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్తాదో. సరేనా? ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గైస్. ఇది ఈ విధంగా అయితే మనకు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా ట్రాప్ చేస్తుంటారు అన్నట్టు. ఇది కొంచెం మీకు డిఫరెంట్ టాపిక్, నేను ఇప్పటి వరకు ఈ విధంగా కవర్ చేయలేను. ఎందుకంటే ఇది కొంచెము మీకు అర్థం కాదని నేను సింపుల్ గా ఇండికేటర్స్ బట్టే మీకు చెప్తుండే. బట్ ఎప్పటి వరకు మనం ఇక ఇండికేటర్స్ ఫాలో అవుతాం బ్రో. ఇక మనం ప్రాపర్ గా మార్కెట్ ని స్టడీ చేద్దాం. మీకు స్లోగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఎఫ్యూజీ అంటే ఏంది, ఆర్డర్ బ్లాక్ అంటే ఏందో చూడండి. ఇక్కడికి వెళ్ళి ఏ విధంగా ఫాలింగ్ అయ్యేనట్టు మనకు ఏ విధంగా మనకు ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుందో బ్రో. కనిపిస్తుంది కదా? సో ఈ రెడ్ క్యాండిల్ ని చూసి చాలా మంది ఇప్పుడు సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుని ఉంటారు. ఒకటేసారి చూడండి వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ చేసుకొని పైకి అయితే వెళ్ళిపోతుంది.
ఓకేనా. ఎందుకంటే మనకు టోటల్‌గా లిక్విడిటీ పైనున్నాయి. స్టాప్ లాసెస్ అన్నీ పైనున్నాయి. ఎందుకంటే ఫాలింగ్ అయింది గదా! బిగినర్స్ అందరూ ఏమనుకుంటున్నారు? ఫాలింగ్ అయితుంది గదా! అని సేల్ సైడ్ ఎంట్రీ తీసుకొని పైన స్టాప్ లాసెస్ పెట్టుకుంటారు. అంటే స్టాప్ లాసెస్ అన్నీ పైనున్నాయి. కిందైతే లేవు. అందుకోసం మార్కెట్ ఇక్కడికెళ్ళి 100% పైకైతే వెళ్తది చూడండి. సో, ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ చేస్తుందా? సో, ఒకటేసారి బ్రేకౌట్ ఇస్తే చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతది బ్రో. చూస్తుందాం. చూడండి బ్రో, $5 ప్రాఫిట్ చిన్నగా నడుస్తుంది. $5 ఒకటేసారి చూసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకున్న వాళ్ళ స్టాప్ లాసెస్ అన్నీ హిట్ చేసింది చూడండి. ఓకేనా. హిట్ చేసుకొని పైకైతే వెళ్తుంది. $7 వరకు వచ్చేసింది ప్రాఫిట్. సో, $5 స్టాప్ లాస్, $36 టార్గెట్ అంటే బ్రో ఇది దగ్గర దగ్గర మనకు ఎంత బ్రో 1:7 అన్నట్టు గైస్. 1:6, 1:7 ట్రేడ్ బ్రో. ఈ విధంగా మనకు ఆర్డర్ బ్లాక్ అండ్ ఎఫ్‌యూజీని మీరు ప్రాపర్‌గా స్టడీ చేసి తీసుకుంటే మీకు పిన్ పాయింట్ ఎంట్రీస్ అనేవి దొరుకుతాయి. చూడండి బ్రో, ఒకటే క్యాండిల్ ఎంత పెద్దగా క్రియేట్ చేసిందో. $13 వరకు ప్రాఫిట్ కనిపిస్తుంది. అర్థమైతుంది గదా! ఈ విధంగా అయితే మనకు చూసుకోవచ్చు. $17 బ్రో. చూసుకోవచ్చు వీళ్ళ స్టాప్ లాసెస్ గూడా హిట్ అయినాయి. చూసుకోవచ్చు ఐడిఎం పైన తీసుకున్న వాళ్ళ ఎంట్రీస్ తీసుకుంటారు గదా! ఐడిఎం దగ్గర. సో, అక్కడ గూడా చూసుకోవచ్చు వాళ్ళ స్టాప్ లాసెస్ గూడా హిట్ అనేది చేసింది మార్కెట్. ఓకేనా. సో, ఈ విధంగా అయితే ఉంటది. బట్ మనము ప్రీవియస్‌లీ ఎక్కడి వరకైతే మనకు ప్రీవియస్ హై ఎక్కడుందో అక్కడి వరకు మనం పెట్టేసుకుంటాం. అక్కడి వరకు 100% మార్కెట్ రావాల్సిందే. ఎందుకంటే అక్కడ చాలా మంది స్టాప్ లాసెస్ అనేవి ఉంటాయి. సో, దాన్ని హిట్ చేసి అక్కడికెళ్ళి మళ్ళీ ఫాలింగ్ అయితది. లేదంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది అయితదన్నట్టు. సరేనా. చూస్తుందాం. సో, చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే మన టార్గెట్ వచ్చేసి హిట్ అనేది అయిపోయింది. చూసుకోవచ్చు బ్రో, ఎంత స్మూత్‌గా అయితే వెళ్ళినుండే మార్కెట్. కనిపిస్తున్నాయి గదా! ఎంత పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫార్మ్ అయినాయో. సో, ఇది గైస్ పవర్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్. సో, పవర్ ఆఫ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అన్నట్టు. సరేనా. సో, ఎంత స్మూత్‌గా మనకు టార్గెట్ అనేది హిట్ అయింది. దగ్గర దగ్గర 1:6, 1:7 టార్గెట్ అనేది హిట్ అయింది బ్రో ఇక్కడైతే. సో, ఈ విధంగా అయితే మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేసినాం. చూసుకోవచ్చు ఇంకా మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది. బట్ మనం ఒక ప్రాపర్ ఒకటి కరెక్ట్ పాయింట్ దగ్గర మనం పెట్టుకోవాలన్నట్టు టార్గెట్ ఎక్కువ ఆశించకుండా. సరేనా. సో, ఈ కాన్సెప్ట్ పైన మీకు వీడియో కావాలంటే చెప్పండి. నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆర్డర్ బ్లాక్ అంటే ఏంది? ఎఫ్‌యూజీ అంటే ఏంది? ఐడిఎం అంటే ఏంది? అనేది. అండ్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేయాలనేది. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏందంటే ఈ డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నా. వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ నేనిచ్చిన లింక్‌తోని డౌన్‌లోడ్ చేసుకోండి బ్రో. నాకు గూడా మీరు ఒక చిన్న హెల్ప్ చేసినట్టయితే ఉంటది. అండ్ మీకు గూడా ఏందంటే 10% ట్రేడింగ్ ఫ్యూలో ఏందంటే డిస్కౌంట్ అనేది దొరుకుతదన్నట్టు. సరేనా. సో, ఓకే. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.